మేధావుల్ని సెలెక్ట్ చేయాలంటే ఒక ఆలోచనతోనే ఈ కొత్త ఒరవడికి వారు శ్రీకారం చుట్టారు. దీనిలో బాగా మాట్లాడగలిగి ఉండి రాష్ట్రం మీద, దేశం మీద, రాష్ట్ర దేశాల రాజకీయాల మీద అవగాహన ఉంటే వారిని అధికార ప్రతినిధులుగా ఈ టాలెంట్ హంట్ ద్వారా ఎంపిక చేసే అవకాశం ఉంది. మాట్లాడని వారు, ఈ దేశ రాష్ట్ర చరిత్ర గురించి తెలిసిన వారు, స్వాతంత్రానంతరం ఈ రాష్ట్రంలో, దేశంలో జరిగినటువంటి పరిణామాల గురించి అవగాహన ఉన్నవాళ్ళు, పార్టీలకు అతీతంగా వారు న్యూట్రల్ ఒపీనియన్ కలిగి ఉన్న వారిని కూడా రీసెర్చర్గా ఎంపిక చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా రాజకీయాల మీద ఆసక్తి కలిగి ఉండి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి సమాజానికి సేవ చేయాలని ఒక దృక్పథం ఉన్న వ్యక్తులు ఈ రంగం మీద, పత్రికా రంగం మీద, పాత్రికేయ రంగం మీద, అధికార ప్రతినిధుల మీద అవగాహన వ్యక్తుల్ని ఈ ప్రక్రియ అంతా కోఆర్డినేట్ చేయడానికి కొంతమంది కోఆర్డినేటర్స్ కూడా నియామకం చేయడం జరుగుతుంది. దేశం రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు పత్రికలే సమాచార సాధన నుంచి ఇవాళ టీవీలు వచ్చాయి, ఛానల్స్ వచ్చాయి. అన్నిటికి మించి అధునాతన ప్రపంచంలో సోషల్ మీడియా అతిపెద్ద ప్రభావం చూపే ఒక చాప్టర్గా అవతరిస్తున్నటువంటి సందర్భంలో యువతరానికి అపారమైన అవకాశాలు దీని ద్వారా వచ్చేటటువంటి అవకాశం ఉంది. సంకుచిత ఆలోచనల నుంచి బ్రాడర్గా ఆలోచించేటటువంటి సమాజం రావాలి. ఈ దేశాన్ని సమూలంగా అర్థం చేసుకుని విశాలమైన ఆలోచనలతో దేశ నిర్మాణంలో యువత పాల్గొనాలని ఒక ఆకాంక్ష రాహుల్ గాంధీ గారు వ్యక్తపరిచిన ఈ ధర్మిల ఈ కార్యక్రమాన్ని ఇవాళ తెలంగాణలో లాంచ్ చేయడం జరుగుతుంది. సామా రామ్మోహన్ గారు మీడియా ఇన్ఛార్జ్ చేయడానికి, సరల్ పటేల్ గారు గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి ఏఐసీ నాయకులు దీన్ని కోఆర్డినేట్ చేయడానికి వచ్చినారు. దీని పరిపూర్ణ అర్థం ఏంటంటే పారదర్శకత రావాలి. ఆ కోణంలో ఈ టాలెంట్ హంట్ ఉంటుంది. నిష్ణార్థులు ఒత్తిళ్లకి తలొక్కుండా మంచి సబ్జెక్ట్ ఉండి రాష్ట్ర దేశాల రాజకీయం పరిపూర్ణ అవగాహన ఉండి కొంత మంచి మాట్లాడగలిగిన వారికి స్పోక్స్ పర్సన్స్గా అవకాశాలు వస్తాయి. లేదు మేము మాట్లాడడానికి ముందు పోము, సమాచారాన్ని క్రమీకరిస్తాము, సేకరిస్తాము, అన్ని రకాలుగా మీకు సమాచారాన్ని ఇస్తాము, మాకు నైపుణ్యం ఉందనే వారికి రీసెర్చ్గా అవకాశాలు వస్తాయి. లేదు మేము కాంగ్రెస్ 10 ఏళ్ళకు సేవ చేస్తా ఉన్నాం కాబట్టి ఈ రంగానికి సేవ చేస్తాం, మా సమయం ఇస్తాం, మేము ప్రాపర్గా కోఆర్డినేట్ చేస్తామన్న వాళ్ళకి కోఆర్డినేటర్కి అవకాశాలు వస్తాయి. ఒక కొత్త ఒరవడికి రాహుల్ గాంధీ గారు శ్రీకారం చుట్టారు. నేను ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రక్రియ ముందుకి విజయవంతంగా సాగుతుందని ఆశిస్తా ఉన్నాను. కోఆర్డినేటర్ అనేవాడు ఈ పరిపూర్ణ ప్రక్రియను కోఆర్డినేట్ చేస్తారు. దాంట్లో ఎక్కువ శాతం మా పార్టీ వారే ఉంటారు. రీసెర్చ్ అనేవారు రీసెర్చరు ప్లస్ స్పోక్స్ పర్సన్, పార్టీలకు అతీతంగా సబ్జెక్టుపై అవగాహన వాళ్ళు, సమాజం మీద అవగాహన వాళ్ళు, రేపు కాంగ్రెస్ పార్టీ తరఫునే కాకుండా సమాజంలో జరుగుతున్న మంచి చెడు మీద మాట్లాడగలిగేటటువంటి న్యూట్రల్ పర్సన్స్ కూడా అవకాశాలు వస్తాయి. అంటే వాళ్ళు వేరే సబ్జెక్టు మాట్లాడతారు. దీని స్పోక్స్ పర్సన్లో 50% దాదాపుగా మా కాంగ్రెస్ వాళ్ళు కూడా సెలెక్ట్ అవుతుంది. మా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, నైపుణ్యం ఉండి స్పోక్స్ పర్సన్ అరదగలని వెళ్ళినారు, వాళ్ళు కొంతమంది వస్తారు కదా.
రెండు రకాల వ్యక్తులు వస్తాయి. దీని పరిపూర్ణంగా దీని మీద వచ్చినటువంటి గైడ్ లైన్స్ అన్ని కూడా సామారామన్ గారు మీకు ఇస్తారు. వారు రాహుల్ గాంధీ దృక్పథం ఇక్కడే అర్థం చేసుకోవాలి మీరు. మాది నాది అనే పదాన్ని నుంచి మనది అనే పదానికి ఒక శిఖరం చుట్టాడు. రాహుల్ గాంధీకి స్వార్థం ఉంటే 2004లో ప్రధానమంత్రి కావాలి కదా, 4లో 9లో దేశ నిర్మాణమే భాగ్యంగా పోతా ఉన్నారు అని మీరు అనుకుంటే సరిపోదు. ఇవాళ రాష్ట్రంలో దేశంలో జరిగిన పరిస్థితి చూడండి. ఏ రకంగా రాహుల్ గాంధీ గారు ప్రజల గుండెల్లో ఎమర్జ్ అవుతా ఉన్నారో సోషల్ మీడియా ద్వారా తెలుస్తూ ఉంది. వివిధ రాష్ట్రాల వారు తిరుగుతున్న తీర్థం తెలుస్తూ ఉంది. 12.5 ఏళ్లుగా మోడీ గారు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏ రకంగా వంచారు, ఏ రకంగా మోసం చేశారు, యువతరాన్ని ఏ రకంగా మోసం చేశారు, బీద ప్రజానికానికి బిలో పావర్టీ లైన్లో ఉన్న ప్రధాన జనానికి మోడీ గారు ఏం చేశారో మనం చూసాం. ఈ దేశంలో ఎవరు కూడా ఇప్పుడు మోడీ గారిని సమర్థించే పరిస్థితులు లేరు. ఈ దేశానికి భవిష్యత్తు, ఈ దేశానికి దిక్సూచి అంతా కూడా రాహుల్ గాంధీ గారే. సామారామన్ గారు మాట్లాడతారు. నైపుణ్యాన్ని కూడా వెలికి తీస్తాం. మీరు పొరపడుతున్నారు. దీంట్లో మా పార్టీ ఉంటుంది, మా పార్టీ ప్రతినిధులు ఉంటారు, తర్వాతే బయట వారికి అవకాశాలు వస్తాయి. అంటే